రైతులందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు ఎస్‌పీ ఫార్మింగ్. మనం ఎక్స్‌పోనస్ అండ్ జంప్ అనేది మనం స్ప్రే చేయడం జరిగింది. కొంచెం వీడియో లేట్ అయింది. ఈ ఎక్స్‌పోనస్ అండ్ మనం ఈ జంప్ అనేది స్ప్రే చేసిన తర్వాత ఇది మనకు క్లియర్‌గా వచ్చిన రిజల్ట్ అన్నమాట. అంటే ఎక్సలెంట్ అనే గ్రోత్ అనేది మనకి బాగా వచ్చింది. ఇదివరకు కొంచెం కొసలు మాడిపోయినాయి మనయి. కొంచెం కొసలు మాడిపోయిన తర్వాత ఈ ఎక్స్‌పోనస్ జంప్ అనేది మనం వేసి స్ప్రే చేయడం జరిగింది. అంటే సూపర్ రిజల్ట్ వచ్చింది. చూడు లేతగా చిట్టాకులు వచ్చినాయి. లైట్‌గా ఉంది మనకి వెస్టర్న్ త్రిప్స్ అనేవి ఉన్నాయి లైట్‌గా. బట్ అంత ఎఫెక్ట్ అనేది మనకి అంత చూపించలేదు. కాకపోతే కొంచెం బెటర్ అన్నమాట. చాలా అంటే చాలా బెటర్. చూడండి చాలా ఎక్సలెంట్ గ్రోత్ వచ్చింది. చాలా సన్నటి ఇగురు. సో చాలా బాగా వర్క్ చేసింది ఈ బ్రోఫినాల్ అనేది. ఇది వచ్చేసి మనకు ఓన్లీ వెస్టర్న్ త్రిప్స్ మీద పని చేస్తుంది. అండ్ మనకి ఏమైనా పురుగున్నా కూడా పురుగు అనేది క్లియర్‌గా పోతుంది. మనకి మామూలుగా త్రిప్స్ ఉన్నా కూడా పోతుంది. ఇక దాంతోపాటు మనకి కాంబినేషన్ వచ్చేసి మనం జంప్ అనేది తీసుకోవడం జరిగింది. ఇందులో వచ్చేసి మనకి పిప్రోనిల్ అనేది 80% అనేది ఉండటం వల్ల ఇది ఓన్లీ మనకి క్లియర్‌గా మనం ఎప్పుడొచ్చే రెగ్యులర్‌గా వచ్చే త్రిప్స్ అనేది కంట్రోల్ చేయడానికి చాలా బాగా వర్క్ చేస్తుంది. సో ఈ వెస్టర్న్ త్రిప్స్ అయితే మనకి కాస్త లైట్‌గా పురుగు అనిపించింది. వెస్టర్న్ త్రిప్స్ ఈ పురుగు పూతలో ఉన్న త్రిప్స్ ఇవన్నీ పోవడానికి క్లియర్‌గా మనం ఎక్స్‌పోనస్ అండ్ జంప్ అనేది కాంబినేషన్ తీసుకోవడం జరిగింది. ఈ 2 స్ప్రే చేసిన తర్వాత తోట కూడా చాలా క్వాలిటీ వచ్చిందనమాట. చాలా క్వాలిటీగా వచ్చింది. పూతల పురుగు అనేది చాలా కంట్రోల్ ఉంది. అంత ఉధృతి అయితే ఏం లేదు. అంత లైట్‌గా ఉండింది. కాకపోతే అంత ఎఫెక్ట్ ఏం చూపించలేదు. పర్లేదు. చాలా అంటే చాలా బాగా కంట్రోల్ అయింది. చూడు ఒకటి కనిపిస్తుంది. మొన్నటిదాకా ఈ పూతలో ఉండేది చాలా ఉండేది. పూత నిండా ఉండేవి. ఇప్పుడు మాత్రం చాలా కంట్రోల్ అయ్యి 1, 2 ఉన్నవి. దానివల్ల మీద పెద్ద ఫరాక్ అని ఏముండదు మనకి. చూడండి ఎక్సలెంట్ అనమాట. కొమ్మ చాలా బాగా సాగింది. మనకి బ్రాంచెస్ అనేది చాలా బాగా వచ్చాయి. సైడ్ బ్రాంచెస్ పూతలో చాలా కంట్రోల్ అయినాయి వెస్టర్న్ త్రిప్స్ అనేవి. థ్యాంక్ యూ.